అర్థమైంది రిషి గారు, నా అనుమానం నిజమే. అనుమానం ఏంటి? మీరు నాతో ఫ్రెండ్షిప్ చెయ్యట్లేదు, అదంతా అబద్ధం. నా ఫ్రెండ్షిప్ మీద దానికి అదే పనిగా డౌట్ వస్తుంది. నాతో మాట్లాడడం మానేసే ప్రమాదం ఉంది. అప్పుడు దాన్ని నమ్మించి దెబ్బ కొట్టాలనుకున్న నా టార్గెట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. తను నా లవ్వర్ కాబట్టి. నేను ఒప్పుకోను. ఆపండి, ఆగండి, నేను ఒప్పుకోను. అబ్బా, నేను ఒప్పుకోను. నా మాటను నేను ఒప్పుకోను చెప్తున్నాను కదా. అబ్బా, అమ్మా. వాడికి సాక్ష్యం కావాలంట. వాడు నమ్మేశాడులే. అయినా ఏంటండి మీరు? జస్ట్ నటిస్తే సరిపోయేదానికి ఇంతలా భయపెట్టాలా? నేను నటిస్తే ఇలాగే ఉంటుంది. ఇంకోసారి అడుగుతావా? ఇంక అవసరం లేదులే బాబు, ఆ ఎదవ నమ్మేశాడుగా. ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తేనే అది నిజమైన ఫ్రెండ్షిప్ అన్నావుగా. ఇప్పుడు నమ్ముతావా మనది నిజమైన ఫ్రెండ్షిప్ అని? ఆల్రెడీ నమ్మేశాను బాబు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సారీ ప్రిన్స్, ఆ చిత్తూ గారిని నమ్మించడం కోసం రిషి గారితో అలా యాక్ట్ చేయాల్సి వచ్చింది. ఐఎమ్ రియల్లీ సారీ. సారీ బుట్టబొమ్మ. ఆ మేఘమాల మీద పగ తీర్చుకోవాలంటే ఇలా చేయక తప్పలేదు. అందుకే చేశాను. సారీ. ఏమనుకోకు. రిషిగాడు ఒక్కసారి ఇంటికొస్తేనే మా పిన్ని తెగ సంబరపడిపోయింది.
ఇప్పుడు లవర్ అని విషయం తెలిస్తే డైరెక్ట్ గా వాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తుంది. ఈ విషయం పిన్నికి తెలియక ముందే నేను మేఘమాలను ట్రాప్ చేయాలి. ఏంటి చైత్ర మాట్లాడావు? గౌరీ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చాను. హా? వెళ్ళావా? నేను చెప్పిన డౌట్లన్నీ అడిగావా? నిలదీసావా? అతను ఎలాంటి వాడో, అతని నిజస్వరూపం ఏంటో తెలుసుకున్నావా? తెలుసుకున్నాను, పూర్తిగా తెలుసుకున్నాను. గుడ్, వెరీ గుడ్. నీకు ఎలా చెప్పాలా, నువ్వు ఎలా తెలుసుకుంటావా అని చాలా టెన్షన్ పడ్డాను. నా ఫ్రెండ్ లైఫ్ ఎక్కడ ప్రాబ్లమ్స్ లో పడుతుందోనని చాలా భయపడ్డాను. నువ్వింత త్వరగా తెలుసుకుంటావని నేను అనుకోలేదు తెలుసా? నేను అనుకోలేదు. థ్యాంక్ గాడ్, పెద్ద గండం తప్పింది. చైత్ర, ఇక్కడి నుంచి నువ్వు అతనికి దూరంగా ఉండడం మాత్రమే కాదు, చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి, సరేనా? తప్పకుండా. నేను నిజం తెలుసుకోవడానికి కారణమైన విరించి గారికి ఒకసారి ఫోన్ చేయి. పర్లేదులే చైత్ర, కూతురి క్షేమం కోసం ఒక తండ్రిగా ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించారు. అయినా కన్న తండ్రికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏంటి? పర్లేదులే. ఈ విషయం ఆయనకు కూడా తెలియాలిగా. పర్లేదు, చెయ్యి. సరే, నీ ఇష్టం. చెప్పమ్మా మేఘమాల. అంకుల్, గౌరీ మంచివాడు కాదు, మోసగాడని మన చైత్ర తెలుసుకుంది. అవునా? అవునంకుల్, దీనంతటికీ మీరే కారణమని చైత్ర మీతో మాట్లాడాలంటుంది. ఇవమ్మా, త్వరగా ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం అంకుల్, తీసుకో, మాట్లాడు. తెలుసుకున్నది గౌరీ నిజస్వరూపం కాదు, పెద్ద మనిషి ముసుగులో ఉన్న ఈ విరించి గారి అసలు రూపం. చైత్ర, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఫోన్ ఇలా ఇవ్వు. కాసేపు నువ్వు అడ్డు రాకు మేఘా. ఇతను గొప్ప డైరెక్టరే కాదు, మహానటుడు కూడా. ఈ రోజుతో ఇతని నటన సంగతి తేల్చేయాలి. చైత్ర, ఏంటి నువ్వు మాట్లాడేది? నిజం మాట్లాడుతున్నాను. గౌరీ గురించి ఇతను చెప్తున్న అబద్ధాల్ని వినట్లేదని నా నుంచి గౌరీని విడదీయడం కోసం ఇతను చేస్తున్న ప్రయత్నాలకి అడ్డుపడుతున్నామని ఈ పెద్ద మనిషి గౌరీ మీద పగబట్టాడు. చంపించడానికి ప్లాన్ చేశాడు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నేనతన్ని చంపించడానికి ప్లాన్ చేయడం ఏంటమ్మా? నీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. చూసావా మేఘా, చూసావా? ఏం తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నాడో. అంకుల్ చెప్పేది నిజమే చైత్ర. మనుషుల్ని చంపించే మనస్తత్వం కాదు అంకుల్ది. తెలియక ముందు నేను అంతే అనుకున్నాను. కానీ చావు బతుకుల్లో పడు ఉన్న గౌరీని చూశాకే అర్థమైంది ఇతను ఎంతకైనా దిగజారుతాడని. చైత్ర, కన్న తండ్రితో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఎదుటి వాళ్ళు పద్ధతిగా ఉంటే మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటారు. పద్ధతి తప్పి ప్రవర్తిస్తే
ఇలాగే మాట్లాడతారు. ఇతనికి చెప్పు, ప్రాణాలు తీస్తే ప్రేమ చావదని, ఇంకా ఇంకా పెరుగుతుందని. నీకేమైనా పిచ్చా? అంకుల్ కి ఏం తెలియదని చెప్తుంటే వినిపించుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయినా అతనికి చాలా మంది శత్రువులున్నారు. ఎవరో ఒకరు ఆ పని చేయించుండొచ్చుగా. అందరికంటే పెద్ద శత్రువు ఇతనే. అయినా ఒకవేళ చేయాలనుకుంటే ఇంతకు ముందే చేసుండొచ్చుగా. కరెక్ట్ గా నేను గౌరీ పక్కనున్నప్పుడే ఎందుకు చేస్తారు? ఒకసారి చెప్పేది విను చైత్ర. నాకు కాదు, ఇతనికి చెప్పు. ఇతను చేసిన పనికి ఇంటికెళ్ళి సమాధానం చెప్పాలనుంది. కానీ అతను మాతో మాట్లాడనని, మా ఇంటికి రానని గుళ్ళో ప్రమాణం చేశారు కాబట్టి ఆగుతున్నాను. ఇంకోసారి ఇలా చేస్తే నేను గీత దాటి మరీ సన్మానం చేస్తాను. పరిస్థితి అంత దూరం తెచ్చుకోవద్దు అని ఇతనికి చెప్పు. చైత్ర, చైత్ర, సారీ అంకుల్, ఐఎమ్ సో సారీ. నిజం తెలుసుకున్నాను. మీతో మాట్లాడాలి అని అంటే సారీ చెప్పడానికి ఏమో అనుకున్నాను, కానీ ఇలా మాట్లాడుతుందని అనుకోలేదు. సారీ అంకుల్. నువ్వెందుకమ్మా సారీ చెప్పడం? నన్నెవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. అది నా కర్మ. దానికి ఎవరు మాత్రం ఏం చేయగలరు? మీరలా బాధపడకండి అంకుల్, ప్లీజ్. ఈ జీవితానికి మిగిలింది అదేనమ్మా. సరేనమ్మా, ఉంటాను. అలాగే అంకుల్. చైత్ర గురించి పూర్తిగా తెలియకుండా అనవసరంగా అంకుల్ని బాధ పెట్టాను. ఛ! చాలా సినిమాలకి అందమైన క్లైమాక్స్ రాసిన వాడి లైఫ్ కి నేను క్లైమాక్స్ రాస్తున్నాను. ఎవడు తినే నూకల మీద వాడి పేరు రాస్తారంటారు ఆ దేవుడు. కానీ వీడి చావు మీద మాత్రం నా పేరు రాస్తున్నాను. రేయ్, వాడు చావు కేక నింగికి, వాడు చచ్చేనన్న వార్త నా చెవుకి ఒకేసారి వినబడాలి. వెళ్ళండి, వెళ్ళి వేసేయండి వాడిని. అలాగేనా? రేయ్, ఎవడు చంపాడో ఎందుకు చంపాడో అర్థం కాక
పాపం కన్ఫ్యూజన్ తో చేస్తాడేమో. చచ్చే ముందు నా పేరు చెప్పండి, కనీసం ఆత్మైన ప్రశాంతంగా ఉంటుంది. రే విరంచి, నిన్న యముడు తీసుకెళ్ళడానికి చాలా టైం ఉందని కూల్గా కూర్చున్నామేమో, కానీ ఆ యముడు కంటే ముందు యముడు రూపంలో ఉన్న ఈ గౌరీ నిన్ను పట్టుకెళ్ళబోతున్నాడు. చావటానికి రెడీగా ఉండు. ఒక ఆఫ్టర్ ఆల్ గాడు మీ మమ్మీకి డాడీకి మధ్య విభేదాలు ఉన్నాయి కదా అని అడుగుతుంటే కోపంతో రక్తం మరిగిపోయింది. డాడీ విరించి కొడుగ్గా పుట్టడం నా అదృష్టం అని ఇప్పటిదాకా అనుకున్నాను. కానీ అది దురదృష్టం అనుకునే పరిస్థితిని తీసుకురాకండి. నా కోసమైనా సరే మీరు రాజీ పడాలి. నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగదు. మీ అమ్మగారికి నాన్నగారికి మధ్య అభిప్రాయ భేదాలున్నాయని, అవి మధ్య మరీ ఎక్కువయ్యాయని బయట రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. దానికి మీరేమంటారు? హీరోలు చెప్పే మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి భయ్యా. ఇంట్లో బొక్కలు పూడ్చుకోలేరు గానీ సమాజాన్ని ఉద్ధరిస్తారట. క్షమించటానికి, రాజీ పడటానికి ఆయన చేసింది తప్పు కాదు, మోసం. రిషి ఏంటి బామ్మ? ఇంట్లో మీ నాన్న ఉన్నాడో లేదో పట్టించుకోవాల్సిన అవసరం లేదేంట్రా? ఏమైంది బామ్మ? ఇందాక మీ నాన్నను పట్టుకొని అటు మీ అమ్మ ఇటు నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. మీ మాటలకి వాడు ఎంత బాధపడి ఉంటాడో ఆలోచించావా? మీ అమ్మ ఎలాగో అర్థం చేసుకోదు, ఆలోచించదు. కనీసం నువ్వేనా అర్థం చేసుకోవాలి కదా నాన్న. అలా మాట్లాడొచ్చా చెప్పు? నేనేం కావాలని మాట్లాడలేదు బామ్మ. ప్రెస్ మీట్లో జరిగిన డిస్టర్బెన్స్లోనే అలా మాట్లాడాను. అయినా అలా మాట్లాడితే నా పరిస్థితి అర్థం చేసుకుని మమ్మీ డాడీ కలవడానికి ప్రయత్నిస్తారన్న ఆలోచనతోనే మాట్లాడాను. అంతేగాని డాడీని బాధ పెడదామని మాత్రం కాదు. మీ అమ్మ మాటలు మీ నాన్నకేమీ కొత్త కాదురా. 20 ఏళ్లుగా భరిస్తూనే ఉన్నాడు. కానీ నీ కడుపున పుట్టడం నా దురదృష్టం అని నువ్వు అన్న మాట మాత్రం వాడు తట్టుకోలేకపోయాడురా. నువ్వు అలా మాట్లాడతావని వాడు కల్లో కూడా ఊహించుండడు. వాడే కాదు, నేను కూడా. చెప్పాను కదా బామ్మ, ప్రెస్ మీట్లో ఆ ఇడియట్ మాట్లాడిన మాటలకి కోపం వచ్చి అలా మాట్లాడానని. ఆ మాటలు వాడి మనసుని బాగా గాయపరిచినట్టున్నాయిరా. అందుకే ఈ ఇంట్లో ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు. ఏంటి బామ్మ నువ్వు చెప్పేది? అవునన్నా, వాడు ఫోన్ చేసినా తీయట్లేదు. మనసుకి ఏదైనా బాధ అనిపించినా, కష్టం అనిపించినా ఇంతకు ముందంటే ఆ సౌదామని వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా చేశారు. పాపం రోడ్ల మీద ఎక్కడ తిరుగుతున్నాడో, ఎక్కడ ఉన్నాడో, ఎలాంటి వాడికి ఎలాంటి పరిస్థితి వచ్చింది. బామ్మ నువ్వేం బాధపడకు, డాడీకి ఫోన్ చేసి నేను రమ్మని చెప్తాను. ఏమైంది నాన్నా? లిఫ్ట్ చేయట్లేదు బామ్మ. నువ్వు
చేసినా ఫోన్ తీయట్లేదంటే వాడు ఎంత బాధపడి ఉంటాడో ఆలోచించరా. బాధపడకు బామ్మ, నేను వెళ్ళి డాడీకి సారీ చెప్పి తీసుకొస్తాను, సరేనా? సరే నాన్న. హలో. సారీ డాడీ, ప్రెస్ మీట్లో వాడు అలా కామెంట్ చేశాడన్న బాధలో మాట్లాడనే తప్ప మీ మీద కోపంతో కాదు. అయినా మీరంటే నాకు ఎంత ప్రేమో ఎంత గౌరవమో మీకు తెలుసు కదా డాడీ. తెలిసి కూడా నేనేదో ఆవేశంలో ఒక మాట అంటే మీరలా బయటికి వెళ్ళిపోవడమేనా? నేనేం కోపంతోనో ఆవేశంతోనో బయటికి రాలేదు నాన్న. నువ్వేం ఫీల్ అవ్వకు, సరేనా? అయినా నా కొడుకు మీద నేనెందుకు కలుగుతాన్రా? ఒకవేళ నా మాటలు మిమ్మల్ని హర్ట్ చేసుంటే సారీ డాడీ. అలాంటిదేం లేదు రిషి. నీ ఆలోచనని నీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ మీ మమ్మీ కూడా అర్థం చేసుకోవాలిగా. నీ కెరియర్కి ప్రాబ్లం అవుతున్న మా సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించమని ఆ దేవుణ్ణి కోరుకోవడం తప్ప ఏం చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాను బాబు. అర్థం చేసుకో రిషి. నేను అర్థం చేసుకోగలను డాడీ, మీరేం బాధపడకండి. మీరు బయటికి వెళ్ళిపోయారని బామ్మ చాలా టెన్షన్ పడుతుంది. త్వరగా ఇంటికి రండి. అలాగే. డాడీ 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 ఏమైంది?